డీలిమిటేషన్లో సౌత్ ఇండియాకి జరగబోయే అన్యాయం మీద ఒక చిన్న కథ చెప్తాను మీకు నేను. ఒక స్కూల్లో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. ముగ్గురు కలిసి రోజు లంచ్ చేస్తూ ఉంటారు. అంటే లంచ్ టైంలో ముగ్గురు కలిసే తింటూ ఉంటారు. ఒకరోజు ఒక అతను బాక్స్ తెచ్చుకోడు, వాళ్ళ ఇంట్లో కట్టలేదో వండలేదో మొత్తానికి ఒక అతను తెచ్చుకోడు, మిగతా ఇద్దరు తెచ్చుకుంటారు. అయితే కలిసి తినే అలవాటు ఉంది కదా వీళ్ళకి. ఆ ఇద్దరు మూడో వాడిని కూడా ఇన్వైట్ చేస్తారు. మా బాక్సుల్లోనే నువ్వు కూడా తిందుగాని రా, రోజు కలిసే తింటాం కదా, మా బాక్సుల్లోనే షేర్ చేసుకుందాం అని పిలుస్తారు. విద్యార్థుల మధ్య ఈ ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా, దాంట్లో భాగంగా పిలుస్తారు. ముగ్గురు కలిసి కూర్చుంటారు. ఒకటి బాక్స్లో 5 చపాతీలు ఉంటాయి, ఇంకొకటి బాక్స్లో 3 చపాతీలు ఉంటాయి. 5 చపాతీలు ఈ 3 చపాతీలు కలుపుతారు. మొత్తం 8 చపాతీలు అవుతాయి. 8 చపాతీలని ముగ్గురు తినాలి. మ్యాథమెటికల్గా 8 అనేది ముగ్గురికి సమానంగా రాదు. కాబట్టి ఏం చేస్తారు, ఒక్కొక్క చపాతీని 3 ముక్కలు చేస్తారు. 8 మూళ్ళు 24 ముక్కలు అవుతాయి. తలా 8 ముక్కలు తీసుకొని తింటారు. తర్వాత ఈ బాక్స్ తెచ్చుకొని వెత్తుంటాడు కదా స్టూడెంట్, అతను మీరు మీ బాక్స్లో నుంచి నాకు షేర్ చేసి పెట్టారు, మీకు సరిపోయిందో లేదో, మా వాళ్ళు బాక్స్ కట్టలేదు కాబట్టి నాకు డబ్బులు ఇచ్చారు ఏమైనా కొనుక్కొని తినమని, కాబట్టి ఆ డబ్బుల్లో నుంచి మీకు 8 రూపాయలు ఇస్తున్నాను. ఎందుకు 8 రూపాయలు ఇస్తున్నాను, 8 ముక్కలు నాకు పెట్టారు చపాతీ ముక్కలు కాబట్టి 8 రూపాయలు మీకు ఇస్తున్నాను, మీరు కూడా ఏమైనా కొనుక్కొని తినండి, మీకు సరిపోయిందో లేదో ఫుడ్ అని చెప్పేసి అంటాడు. ఆ 8 రూపాయలు వాళ్ళు తీసుకుంటారు. అప్పుడు ఆ 8 రూపాయలని వాళ్ళిద్దరూ ఎలా షేర్ చేసుకోవాలన్నకాడ వాళ్ళ మధ్య గొడవ వస్తుంది. ఒక వ్యక్తి అంటాడు, ఇద్దరం కలిసి పెట్టాం కాబట్టి 4 రూపాయలు తీసుకుందామని ఒకడు అంటాడు. ఇంకొకడు అంటాడు, లేదు నా 5 చపాతీలు నీ 3 చపాతీలు, నా భాగం ఎక్కువ కదా, నేను 5 రూపాయలు తీసుకుంటాను, నువ్వు 3 రూపాయలు తీసుకో అని ఇంకొకడు అంటాడు. వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. వీళ్ళిద్దరూ గొడవ పెట్టుకొని టీచర్ దగ్గరికి వెళ్తారు. ఆ టీచరు 8 రూపాయలు నాకు ఇవ్వరా అని చెప్పేసి తీసుకొని 5 చపాతీలోడికి 7 రూపాయలు ఇస్తాడు, 3 చపాతీలోడికి కేవలం ఒకే 1 రూపాయి ఇస్తాడు. ఎందుకు టీచర్ అలా చేశాడు? టీచర్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఇందాక ఒక్కొక్క చపాతీని 3 ముక్కలు చేశారు కదా, ఇప్పుడు 5 చపాతీలోడు ఎన్ని ముక్కలు, 5 మూలు 15 ముక్కలు. దాంట్లో వాడిని తిన్నాడు 8 ముక్కలు తిన్నాడు, 7 ముక్కలు మూడో వెతికిచ్చాడు. ఇప్పుడు ఈ రెండో వాడి 3 చపాతీలు కదా, ఈ 3 చపాతీలోడు వాడి ముక్కలు ఎన్ని, 3 మూడు 9 ముక్కలు వాడి, అంటే ఒక్కో చపాతీని 3 ముక్కలుగా చేసింది 9 ముక్కలు వాడి. 9 ముక్కల్లో 8 ముక్కలు వాడే తిన్నాడు. అంటే వాడి సాక్రిఫైజ్ కేవలం ఒకే 1 ముక్క. మొదటి వాడి సాక్రిఫైజ్ 7 ముక్కలు, రెండో వాడి సాక్రిఫైజ్ 1 ముక్క. మొత్తంగా వాడి 7, వీడు 1 ముక్క, మొత్తం 8 ముక్కలు మూడో వాడికి ఇచ్చారు. అంటే సాక్రిఫైజ్ ఎక్కువ ఉంది కాబట్టి వాడికి ఎక్కువ భాగాన్ని కేటాయించారు, 7 రూపాయలు వాడికి ఇవ్వడం జరిగింది టీచర్. వీడి సాక్రిఫైజ్ చాలా తక్కువ ఉంది కాబట్టి వీడికి రూపాయి ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటుంది అదే, దేశ ఆర్థిక వృద్ధికి సౌత్ ఇండియా సాక్రిఫైజ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మాకు ఎక్కువ కేటాయించండి అనేది రేవంత్ రెడ్డి గారి ప్రపోజల్. సరే, ఎక్కువ సాక్రిఫైజ్ ఉండడానికి కారణాలు చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని మాత్రమే పరిగణన తీసుకుంటే, కొన్ని భౌగోళిక కారణాలు ఇచ్చా ఆర్థిక వృద్ధిలో సాక్రిఫైజ్ చేయలేని రాష్ట్రాలకు అన్యాయం జరిగింది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోలేమంటది కేంద్రం. సరే, అది పరిగణలో తీసుకోవద్దు, ఆ సాక్రిఫైజ్ని పరిగణలో తీసుకోవద్దు. నేనేదో బీజేపీ ఎంపీ చెప్పారు కదా, డబ్బులు క్యాలిక్యులేషన్లోనే అన్ని కేటాయిస్తే ధనవంతుడికి 10 ఓట్లు 11 ఓట్లు 1000 ఓట్లు 10,000 ఓట్లు ఇవ్వాల్సి వచ్చింది, సామాన్యుడికి ఓటు లేకుండా పోయింది. మన దేశంలో ఒక వ్యక్తికి 1 ఓటే, వాడు దేశానికి ఎంత సాక్రిఫైస్ చేసినా ఒక మనిషికి 1 ఓటే అనేది మన దేశం సూత్రం అని చెప్పారు కదా, అది కరెక్టే. కాబట్టి సరే, దేశానికి ఆర్థిక వృద్ధిని మనం పరిగణలో తీసుకొని డీలిమిటేషన్ చేయలేవు, అంతవరకు ఓకే, నేను ఒప్పుకుంటా. కానీ ఏం చేయాలి, సమానత్వం ఉండాలి. ఇప్పుడు ఆ సమానత్వం అంటే వాడికి అంటే ఇద్దరు కలిసి పెట్టారు కాబట్టి 4 రూపాయలు అన్నది కాదు, ఒక కామన్ థియరీ అన్నది కాదు. ఇప్పుడు కేంద్రం అదే చెప్తుంది, ఒక కామన్ థియరీ 50% ఉన్నదానికంటే 50% పెంచుతున్నాం అన్నది. ఆ 50% పెంచితే తక్కువ ఉన్నోడికి అదే 50%, ఎక్కువ ఉన్నోడికి అదే 50% అంటే ఇంతకంటే ముందు ఉన్నటువంటి గ్యాప్ ఇంకొంత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు 26కి పెరుగుతున్నాయి. అదే మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలు 72కి పెరుగుతున్నాయి. ఇంతకుముందు ఉన్న గ్యాప్ ఎంత, ఇప్పుడున్న గ్యాప్ ఎంత మీరే చూడండి ఒకసారి. ఏపీలో 25 లోక్సభ సీట్లు ఇంతకుముందు ఉన్నాయి, అవి 38 పెరుగుతున్నాయి. అదే ఉత్తరప్రదేశ్లో ఇంతకుముందు 80 ఉన్నాయి, అది 120కి వెళ్ళిపోతున్నాయి. ఇంతకుముందు 25కు 80కు మధ్య 55 తేడా ఉంది, 55 గ్యాప్ ఉంది. ఇప్పుడు 38కోనో 120కి ఎంత గ్యాప్ ఉంది, 82 గ్యాప్ ఉంది. 55 నుంచి 82 గ్యాప్ పెరుగుతుంది. గ్యాప్ అంతరాలు పెరుగుతున్నాయి. అంతరాలు పెంచే విధంగా కాదు, అందరికీ సమన్యాయం ఉండాలి అంటే తక్కువ ఉన్నోడికి ఎక్కువ పెంచాలి, ఎక్కువ ఉన్నోడు తక్కువ పెంచాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాను నిన్ననే,
మన వీడియోలో. లక్ష రూపాయలు ఉన్నవాడికి 10% అంటే 10,000 శాలరీ పెరిగింది. 10,000 శాలరీ ఉన్నవాడికి 10% అంటే 1,000 రూపాయలే పెరిగింది. పర్సంటేజ్ సేమే 10%, కానీ వీడికి పెరిగింది 1000, వాడికి పెరిగింది 10,000. అంతరం పెరిగిపోతుంది. ఇంతకుముందు వీడి శాలరీకి వాడి శాలరీకి మధ్య గ్యాప్ కేవలం 90,000, ఇప్పుడు ఏకంగా 99,000. 9,000 గ్యాప్ పెరిగింది. సమాజంలో అంతరాలు పెంచడం ప్రభుత్వ ఉద్దేశం కాదు, తగ్గించడం మాత్రమే ప్రభుత్వ ఉద్దేశం. ఇది నేను చెప్పదలుచుకున్న మాట. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.